స్టూడెంట్స్, మొన్న మన 5th క్లాస్ వాళ్ళు గ్లోబ్ ద మోల్డ్ ఆఫ్ ద ఎర్త్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఎక్కడ దాకా చెప్పుకున్నాం మనం? నార్థర్న్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్ దాకా చెప్పుకున్నాము. హార్డ్వర్డ్స్ ఎక్కడ దాకా రాసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ చెప్పే ముందు హోంవర్క్స్ అందరూ సెండ్ చేయట్లేదు, హోంవర్క్స్ అందరూ సెండ్ చేయండి, ఓకేనా? వాట్సాప్ గ్రూప్లో అటెండెన్స్ పడుతుంది, మీరు సెండ్ చేయకపోతే మీకు అటెండెన్స్ ఉండదు. ఎవరో 4-5 పంపిస్తున్నారు తప్ప అందరూ పంపించట్లేదు. సరే, ఓకేనా? సెండ్ చేయండి. డేట్ వేయండి, లెక్చర్ కాలంలో నీట్గా రాయండి, మిస్టేక్స్ లేకుండా రాయండి. ఓకే, నెక్స్ట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. Latitudes and longitudes. To locate the places on the globe, horizontal and vertical lines are drawn on it. మామూలుగా గ్లోబ్ మీద మనకి హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ ఇట్లా డ్రా చేస్తారు. హారిజాంటల్గా, ఇట్లా వర్టికల్గా డ్రా చేస్తారు. దేనికి? టు లొకేట్ ద ప్లేసెస్ ఆన్ ద గ్లోబ్. టు లొకేట్ ద ప్లేసెస్ ఆన్ ద గ్లోబ్, horizontal and vertical lines are drawn on it. The horizontal lines are drawn parallel to the equator. 0 degrees latitude ఏంటిది? ఈక్వేటర్ కదా. మరి హారిజాంటల్ లైన్స్ ప్యారలల్గా అంటే ఇట్లా సమానంగా ఒకే లైన్ లాగా. మరి ఈక్వేటర్కి ప్యారలల్ లైన్గా వస్తుందా లేదా? హారిజాంటల్ లైన్ వస్తుంది కదా. వాడు చెప్పింది అది చూడండి. దే ఆర్ నోన్ యాజ్ లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్స్. వీటిని ఏమని పిలుస్తామంటే లాటిట్యూడ్స్ అని పిలుస్తాము, ఆర్ ప్యారలల్స్ అని పిలుస్తాము. ఓకేనా? వీటిని ఇట్లా ఏదైతే ఈక్వేటర్కి ప్యారలల్గా లైన్స్ డ్రా చేస్తారో దాన్ని మనం ఏమని పిలుస్తాము? లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్స్ అని పిలుస్తాము. నెక్స్ట్, ద వర్టికల్ లైన్స్ ఆర్ సెమీ సర్కిల్స్ దట్ రన్ ఫ్రమ్ ద నార్త్ టు ద సౌత్ పోల్. ఇవన్నీ సెమీ సర్కిల్ అంటే ఇట్లా హాఫ్ సర్కిల్ అమ్మా. ఇట్లా హాఫ్ సర్కిలా? మొత్తం సర్కిల్గా గీస్తున్నామా ఇక్కడ? ఇట్లా సర్కిల్ గీస్తున్నాము, గీయట్లేదు కదా. హాఫ్ సర్కిల్ ఏదైతే మనం గీస్తున్నామో దాన్ని ఏమని పిలుస్తారు? అసలు అవి ఎక్కడి నుంచి ఎక్కడికి రన్ అవుతాయి? నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి రన్ అవుతాయి. ఇట్లా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి రన్ అవుతూ ఉండే వాటిని చూడండి, వర్టికల్ లైన్స్ ఇవి. వాటిని ఏమని పిలుస్తామంటే లాంగిట్యూడ్స్ ఆర్ మెరిడియన్స్. లాంగిట్యూడ్స్ ఆర్ మెరిడియన్స్. చూడండి, latitudes and longitudes are marked in degrees and minutes. డిగ్రీస్ లోను అండ్ మినిట్స్ లోను కొలుస్తూ ఉంటారు అన్నమాట. ఆర్ మార్క్డ్ ఇన్ డిగ్రీస్ అండ్ మినిట్స్. 60 minutes equal to 1 degree. 60 minutes equal to 1 degree. 60 minutes కంప్లీట్ అయితే అంట 1 డిగ్రీ అవుతుందంట. మార్కింగ్ లాటిట్యూడ్స్ని అసలు ఎలా మార్క్ చేస్తాము? ద ఈక్వేటర్ ఈస్ మార్క్డ్ యాజ్ 0 degrees. ఏదైతే మన ఈక్వేటర్ 0 degreesగా మార్క్ చేస్తామో దాన్ని ఈక్వేటర్ అని పిలుస్తాం. ద నార్త్ పోల్ ఈజ్ 90 degrees. ఇది నార్త్ పోల్ కదా, 90 degrees. సౌత్ పోల్ కూడా అట్లాగే 90 degrees. 90 degrees north, 90 degrees south. Thus the latitude of a place tells you how far north or south
ఏ ప్లేస్ ఈజ్ ఫ్రమ్ ద ఈక్వేటర్. ఇలా డివైడ్ చేసినప్పుడు ఈక్వేటర్ లైన్ ఉంటుంది కదా మనకి, ఈక్వేటర్ నుంచి ఓహో ఇంత దూరంలో ఉంది అనే ఒక ప్లేస్ని మనం ఎస్టిమేట్ చేయగలం. అట్లాగే సౌత్కి ఎంత దూరంలో ఉందనేది కూడా ఈక్వేటర్ నుంచి డిస్టెన్స్ తెలుసుకొని సౌత్కి అట్లా కనుక్కుంటామే, కానీ టోటల్గా మనకి తెలియదు. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్ విత్ ఏ లాటిట్యూడ్ ఆఫ్ 45 degrees నార్త్. లాటిట్యూడ్ అంటే ఏంటమ్మా? లాటిట్యూడ్ అంటే ఏంటి? పారలల్ హారిజాంటల్ లైన్స్. సపోజ్ ఇది 45 degrees ఉందని అనుకుందాం. 45 degrees నార్త్ అన్నాడు. 45 degrees north is located in the northern hemisphere. ఏ హెమిస్ఫియర్ లో ఉంది? నార్థరన్ హెమిస్ఫియర్ లో ఉంది, అవునా? is located in the northern hemisphere midway between the equator and the north pole. ఈక్వేటర్ కి మధ్య నార్త్ పోల్ కి మధ్య ఉంది ఈ 45 degrees. మిడ్వేలో ఉంది, మధ్యలో ఉంది, ఇట్లా మధ్యలో ఉంది 45 degrees కి, ఈక్వేటర్ నుంచి నార్త్ పోల్ కి మధ్యలో ఉంటా. నెక్స్ట్ చూడండి, బిట్వీన్ ద ఈక్వేటర్ అండ్ ద నార్త్ పోల్ ఏ ప్లేస్ విత్ ఏ లాటిట్యూడ్ ఆఫ్ 60 degrees north is further north. చూడండి, 60 degrees నార్త్ కి 60 degrees నార్త్ ని అప్పుడు 60 minutes ఈక్వల్ టు 1 degree అయినప్పుడు 60 minutes 60 degrees నార్త్ ఏమవుతుంది? ఇంకొక నార్థరన్ పార్ట్ ఐడెంటిఫై చేయడం అవుతుంది. ఇక్కడ మనం 45 degrees ఖచ్చితంగా ఇక్కడ ఉందని చెప్పగలమా? చెప్పలేం కదా, క్యాలిక్యులేట్ చేయలేం కదా. అది కూడా అంతే. దేర్ ఆర్ 180 degrees ఆఫ్ లాటిట్యూడ్ ఇన్ ఆల్. అసలు మొత్తం మీద 180 degrees ఆఫ్ లాటిట్యూడ్స్ ఉన్నాయంట. 180 degrees ఆఫ్ లాటిట్యూడ్స్ ఉన్నాయన్నమాట మొత్తం మీద. అండ్ చూడండి, there are 90 degrees of latitude in the northern hemisphere and 90 degrees of the latitude in the southern hemisphere. కొన్ని లాటిట్యూడ్స్ 90% ఇక్కడ నార్థరన్ హెమిస్ఫియర్లో ఉంటే 90 degrees ఏమో సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నాయి. ఇప్పుడు 90 కౌంట్ చేయండి ఎంత? 180 degrees ఆఫ్ లాటిట్యూడ్స్ సగం నార్త్ పార్ట్లో ఉంటే సగం సౌత్ పార్ట్లో ఉన్నాయి. Features of latitudes. Latitudes run parallel to each other in the east direction. East directions ki move అవుతూ ఉంటాయంట, ఓకేనా? లాటిట్యూడ్స్ అనేవి they are at an equal distance from each other. మామూలుగా వీటికి మధ్య స్పేస్ చాలా ఈక్వల్గా ఉంటుందిట. ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ కంప్లీట్ సర్కిల్స్ ఎక్సెప్ట్ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్ విచ్ ఆర్ పాయింట్స్. ఏవైతే ఇవ్వండి చూడండి, ఇక్కడ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తప్ప ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్, అన్నీ సమానంగానే ఉంటాయి. ఆల్ ఆఫ్ దెమ్ కంప్లీట్ సర్కిల్స్ అంటే ఒకటి కంప్లీట్ సర్కిల్గా ఫామ్ అవ్వవు, ఓకేనా? ఫామ్ అవుతాయి ఎక్సెప్ట్ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఈ రెండు తప్ప, నార్త్ అండ్ సౌత్ పోల్ తప్ప. The latitudes decrease in the length as we move from the equator to the poles. Latitudes అనేవి వాటి యొక్క సైజ్ని తగ్గిపోతూ ఉంటాయి యాజ్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టు ద పోల్స్. పోల్స్ దగ్గర ఈక్వేటర్ దగ్గర నుంచి పోల్స్కి వెళ్ళేటప్పుడు వీటి చూడండి ఏవి తగ్గిపోతూ వస్తున్నాయా, అదే చెప్తున్నాడు. సరే, ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అదర్ దాన్ ద ఈక్వేటర్ అండ్ పోల్స్ there are 4 other important latitudes. ఇవి కాకుండా ఈక్వేటర్ కాకుండా పోల్స్ కాకుండా మనకి 4 ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. చూడండి,
ఫస్ట్ చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దాని యొక్క డిగ్రీస్ కూడా ఇచ్చా చూడండి. at 23.5 degrees north. degrees north. And next, Arctic Circle. Arctic Circle at 66.5 degrees north. ఇది నోట్స్ లో రాసుకోండి అమ్మా. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. at 23.5 degrees south. Antarctic Circle. Antarctic Circle at 66.5 degrees south. These are 4 important latitudes. Note చేయండి ఫస్ట్ అది. సరే, ఇప్పటిదాకా లాటిట్యూడ్స్ మార్క్ చేసుకుంటే ఇక్కడ నుంచి లాంగిట్యూడ్స్. మార్కింగ్ లాంగిట్యూడ్స్. ద లాంగిట్యూడ్స్ రన్నింగ్ త్రూ ద ఓల్డ్ రాయల్ అబ్జర్వేటరీ ఎట్ Greenwich near London is marked as 0 degrees. 0 degrees. ఇది లాంగిట్యూడ్స్ అనేవి రాయల్ అబ్జర్వేటరీ కింద పాస్ అయ్యి అది ఎక్కడ మీట్ అవుతుందంటే 0 degrees at Greenwich near London. It is called as Greenwich Meridian or Prime Meridian. దాన్ని మనం ఏమని పిలుస్తాము? గ్రీన్విచ్ మెరిడియన్ అని కానీ ప్రైమ్ మెరిడియన్ అని కానీ పిలుస్తాము. నెక్స్ట్ చూడండి, there are 360 degrees of longitudes. లాటిట్యూడ్స్ 180 degrees అయితే ఇవి ఎన్ని డిగ్రీస్ అమ్మా? 360 degrees. ఏంటివి? లాంగిట్యూడ్స్. నెక్స్ట్ చూడండి, 180 degrees of longitude east of the prime meridian and 180 degrees of longitude west of the prime meridian. చూడండి, ఇట్లా ఉంది అనుకుందాం గ్లోబ్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇది గ్లోబ్. చూడండి, మామూలుగా ఇందాక వరకు అలా 90 ఏమో లాటిట్యూడ్స్ ఏమో నార్త్ పార్ట్లో ఉన్నాయి అండ్ 90 degrees ఏమో 90% ఆఫ్ ద లాటిట్యూడ్స్ ఏమో సౌత్ పార్ట్లో ఉన్నాయి. ఇప్పుడు లాంగిట్యూడ్స్ 360 degrees కదా, ఆ
ఆ 360 degreesలో హాఫ్ పార్ట్ అంటే 180 degrees ఏమో వెస్ట్లో, 180 degrees ఏమో ఈస్ట్లో. ఈ లాటిట్యూడ్స్ ఏమో 90 degrees ఏమో నార్త్లో, 90 degrees ఏమో సౌత్లో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఈస్ట్ అండ్ the 180 degrees east and the 180 degree west longitudes meet and form a single line on the opposite side of the world called the 180 degree longitude or the international date line. చూడండి, ఏదైతే 180 degrees మధ్యకి ఫామ్ అవుతుందో చూడండి, ఆ మధ్యకి ఫామ్ అయ్యేదాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలుస్తామమ్మా. Thus, the longitude of a place tells you how much east or west of the Greenwich meridian the place is located. సరే, గ్రీన్విచ్ మెరిడియన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్కి ఎంత దూరం ఉంది, అదే ఇక్కడ నుంచి ఈస్ట్ సైడ్కి ఎంత దూరం ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్తారనమాట. ఫ్యూచర్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్. The line of longitudes are semicircles that run from one pole to other pole. చూడండి, ఇవి సెమీ సర్కిల్ ఫామ్లోనే ఉన్నాయా లేవా? ఎక్కడి నుంచి ఎక్కడికి? నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి, సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి, 2 పోల్స్కి మూవ్ అవుతూ ఉన్నాయి. దే రన్ ఇన్ ఏ ట్రూ నార్త్ సౌత్ డైరెక్షన్. మామూలుగా మనకి ఎలా కనిపిస్తాయంటే నార్త్ నుంచి సౌత్ డైరెక్షన్కి మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. They are spaced farthest apart at the equator and come together at a point at the poles. The latitudes and longitudes cut each other at right angle. Right angle అంటే 90 degrees అన్నమాట. రైట్ యాంగిల్ దగ్గర లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అనేవి కట్ అయిపోతాయి. ద గ్లోబల్ గ్రిడ్. ద లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ టుగెదర్ ఫార్మ్ ఏ నెట్వర్క్ ఆఫ్ లైన్స్ ఆర్ ఎ గ్రిడ్ ఆన్ ద గ్లోబ్. మరి ఇట్లా ఫామ్ అవుతున్నాయి కదా, ఇట్లా ఫామ్ అయినప్పుడు మనకు అవి ఎలా కనిపిస్తున్నాయి? ఒక గ్రిడ్ షేప్లో కనిపించట్లా చూడండి. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద గ్లోబల్ గ్రిడ్. దాన్నే మనం ఏమని పిలుస్తాం? గ్లోబల్ గ్రిడ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? గ్లోబల్ గ్రిడ్. గ్లోబల్ గ్రిడ్ అని పిలుస్తాం. ఇఫ్ యూ నో ద లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ ఆఫ్ ఎ ప్లేస్ వీ కెన్ లొకేట్ ఇట్ యాక్యురేట్లీ ఆన్ ద గ్లోబ్. మనకి ఖచ్చితంగా ఏదైతే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తెలుస్తుందో దాన్ని మనం ఇట్లా రాసుకొని ఖచ్చితంగా దాని నుంచి డిస్టెన్స్ చెప్పగలము. ఫస్ట్ లాటిట్యూడ్స్ రాసుకున్నారా? ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. ఓకే, చూడండి నెక్స్ట్ డేట్ వేసి రాయండి ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. నెక్స్ట్ హార్డ్ వర్డ్స్ మన దగ్గర రాసుకున్నారు మీరు. హిమాస్ఫియర్ వరకు రాసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కూడా రాసుకున్నారు కదా. నెక్స్ట్ ఇది రాసుకోండి ప్యారలల్స్. నెక్స్ట్ మెరిడియన్స్. మెరిడియన్స్ ప్రైమ్ మెరిడియన్స్ అని పిలుస్తాం కదా. మెరిడియన్స్ గ్రీన్విచ్ మెరిడియన్. గ్రీన్విచ్ meridian or prime meridian. Prime
prime meridian. Next, international dateline. National dateline. And the last one, global grid. హార్డ్ వర్డ్స్ కంటిన్యూ చేసి డేట్ వేసి కంటిన్యూ చేయండి సిడబ్ల్యూలో. దాని తర్వాత ఇందాక చెప్పాను కదా, లాటిట్యూడ్స్, 4 ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ విత్ డిగ్రీస్. అవి ఇవి హార్డ్ వర్డ్స్. ఫస్ట్ చెప్పినవి ఈ హార్డ్ వర్డ్స్ 4 ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, అంటార్కిటిక్ సర్కిల్, ఆర్కిటిక్ సర్కిల్ చెప్పా కదా. అవి చక్కగా నీట్గా డేట్ వేసి సిడబ్ల్యూలో రాసి హెచ్డబ్ల్యూలో 2 టైమ్స్ చేసి నాకు గ్రూప్లో పంపించండి, నేను చెక్ చేస్తాను. ఆర్ఎల్స్ మీకు అటెండెన్స్ పడదు. టేక్ కేర్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.